సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటే చాలామందికి తెలియదు. గ్యాస్ట్రో డాక్టర్ అంటుంటారు. ఎస్, గ్యాస్ట్రో అంటే ఏంటి అంటే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన అన్నవాహిక సంబంధించిన అన్ని వ్యాధులు, మింగడంలో కష్టం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, కడుపు మంటలు, స్టమక్ సంబంధించిన గ్యాస్ట్రైటిస్లు, అల్సర్లు అండ్ చిన్న పేగులకు సంబంధించిన ఆతుకులు ఏర్పడము, దాంట్లో రంధ్రాలు ఏర్పడడం, దానికి టీబీలు రావడము, దానిలో గడ్డలు రావడము, పెద్ద పేగుకు సంబంధించిన పేగు పూత రావడము, పేగు పగిలిపోవడము, పేగు అడ్డుపడము, పేగుకు సంబంధించిన క్యాన్సర్లు రావడం, పైల్స్, ఫిషర్, ఫిస్టులాలు. ఇవే కాకుండా లివర్కు సంబంధించిన క్యాన్సర్లు, లివర్ సిర్రోసిస్లు, లివర్లో గడ్డలు, గాల్ బ్లాడర్ పిత్తాశయంలో వచ్చే రాళ్ళు, పైత్యపు గొట్టంలో వచ్చే రాళ్ళు, జాండీస్. దీంట్లో జాండీస్ రావడానికి చాలాసార్లు రాళ్లతో పాటు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అది ఎక్కడ? పైత్యపు గొట్టంలో కావచ్చు, క్లోమగ్రంథి గొట్టంలో కావచ్చు, లేదా డియోడినంలో కావచ్చు. అది కాకుండా ఇంపార్టెంట్ వ్యాధి ప్యాంక్రటైటిస్. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గాల్ బ్లాడర్లో రాళ్ళ వల్ల వచ్చే ప్యాంక్రటైటిస్ వ్యాధి, అది అక్యూట్ కావచ్చు, క్రానిక్ ప్యాంక్రటైటిస్ కావచ్చు. ఇంతే కాకుండా ప్యాంక్రస్లో వచ్చే క్యాన్సర్లు. ఇవన్నీ కాకుండా హెర్నియాలకు సంబంధించిన సర్జరీలు, డయాఫ్రమ్ అంటే మన ఛాతీకి కడుపు మధ్య ఉండే తెరకు సంబంధించిన హెర్నియాలకు సంబంధించిన సర్జరీలు కావచ్చు. ఇవి కాకుండా జనరల్గా స్ప్లీన్ అండ్ అడ్రినల్ ఇట్లాంటి సంబంధించిన అన్ని సర్జరీలు చేయడానికే జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మేము సర్జన్లం ఉన్నాము.